సీత గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సీత గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారికి ఇదే నా యొక్క నమస్కారాలయ్యా. అలాగే డీజీపీ గారికి కూడా, అయ్యా రేవంత్ రెడ్డి గారు, నా బంగారం పోయిందని రహమత్ నగర్లో మధురానగర్ పిఎస్లో కంప్లైంట్ చేశాను సార్. కంప్లైంట్ చేస్తే పట్టించుకోలేదు. హైకోర్టుకి వెళ్ళి రిట్ పిటిషన్ వేసింది సార్. 9 మంది మీద ఆర్డర్ వచ్చింది కంప్లైంట్ చేయమని చెప్పేసి. ఇంతవరకు నా బంగారం రికవర్ చేయకపోగా ఎస్ఐ సిఐ ఇంకొక ఎస్ఐ మధురానగర్ SHO శ్రీనివాస్ వర్మ మరియు అవినాష్ బాబు జి శివశంకర్ మరియు నన్ను నానా బూతులు తిడుతూ 5 లక్షలు తెస్తే కానీ ఇప్పుడు మేము 5 లక్షలు ఇస్తే కానీ నీ కేసు చేయము, మేము నువ్వు ఎవరి దగ్గర పోయినా సరే ఎక్కడికి పోయినా సరే నువ్వు మమ్మల్ని ఏం చేయలేవు, ఇగోండి హైకోర్టు ఆర్డర్, నాకు 5 లక్షలు ఇస్తే కానీ నేను వీళ్ళు కేసు చేస్తామని చెప్తాను రయ్యా. అలాగే నా మీద అక్రమ కేసులు పెడతాను రయ్యా. నేను నా మీద ఉన్న నా మిత్రుల మీద అక్రమ కేసులు పెడతాను రయ్యా. నేను అడిగింది న్యాయమే అడిగినయ్యా. నేను సార్ నేను ఏం అడగలేదయ్యా. నా బంగారం నాకు ఇప్పేయండి సార్. నన్ను ఎందుకు సార్ నా జీవితంతో ఇట్లా ఆడుకుంటాను సార్ అందరూ. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు దండం పెడతా సార్, మీ కాలు మొక్తా సార్. డీజీపీ సార్, మీ కాలు మొక్తా సార్. నన్ను సచ్చేంత వరకు కొట్టి నా బంగారం గుంజుకొని నేను పెట్టిన కేసులలో న్యాయం జరగపోగా మళ్ళీ నా మీద కేసులు, నా మిత్రుల మీద కేసులు. అయ్యా నేను చచ్చిపోతాయ్యా. నా చావు కారణం మెయిన్గా SHO శ్రీనివాస్ వర్మ మరియు అవినాష్ బాబు, శివశంకర్ మరియు నేను కేసు పెట్టినటువంటి వీళ్ళు అందరూ 18 మంది అయ్యా. వీళ్ళందరూ కలిసి నన్ను చంపాలని చూస్తాండయ్యా. ఈ తమ్మల్ రాజేమో జనాలను పంపిస్తాడయ్యా. మణికుమార్ చంపుదామని తిరుగుతాడయ్యా. నేను ఒకవేళ చనిపోయినా నా చావు కారణం వాళ్ళేనయ్యా. నేను 5 లక్షలు ఇచ్చుకోనేలయ్యా. ఎస్ఐ గారు, మీకు నా బాధ అర్థం కావట్లేదండి. నన్ను కొట్టి నా బంగారం గుంజుకొని అన్ని ఎవిడెన్స్ ఇచ్చిన తర్వాత కూడా పులిగోర్లు అమ్మమంటే నేను ఎక్కడికి వెళ్ళి అమ్మాలండి? పులిగోర్లు ఎవరు కొంటారు? నేను ఎక్కడ అమ్మాలి? దొంగ నోట్లు ఎక్కడ మార్పిడి చేయాలి? నేను విగ్రహాలు ఎక్కడ అమ్మాలండి? నేను మీరు చంద్రపూర్లో 9 మందిని పులిగోర్లు పట్టుకుంటారు. 9 మందితోని 9 మందిని పులిగోర్ల విషయంలో అరెస్ట్ చేసిండు. చంద్రపూర్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నేనే. ఇక్కడ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన DFO గారు కూడా నేను కంప్లైంట్ పెట్టినాను సార్. నేను అందరికీ కంప్లైంట్ పెట్టినా సార్. పేపర్ వాళ్ళకు కూడా అందరికి పంపించిన, మీడియా మిత్రులకు కూడా అందరికి పంపించిన. అయ్యా నా చావు కారణం అయితే మీడియా మిత్రులారా, దయచేసి వీళ్ళని నా చావు తర్వాత అయినా సరే ఈ తెలంగాణ మొత్తం మేల్కోవాలి. ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఇలాంటి ఉన్నటువంటి రాబందులని వెంటనే డీజీపీ గారు సస్పెండ్ చేయాలి సార్. ఎందుకంటే నా చావు తర్వాతైనా ఈ యొక్క తెలంగాణలో మార్పు రావాలి సార్. ఈ పోలీసు వ్యవస్థలో ఎంతో మంది, డీజీపీ గారు మీరు ఎంతో కష్టపడి మీరు పోలీసు వ్యవస్థని కాపాడుకుంటూ వస్తుంటే ఇలాంటి చీడ పురుగులు పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం పరువు మొత్తం తీస్తాను సార్. ఎక్కడికి వెళ్ళి సార్ 5 లక్షలు తెచ్చేది నేను? ఎక్కడికి వెళ్ళి సార్ నేను దొంగ నోట్లు మార్పిడి చేయాలి నేను? అయ్యా మీకు దండం పెడతాయ్యా, నా కంప్లైంట్ని పట్టించుకోండి అయ్యా. కొద్దిగా వాళ్ళని అరెస్ట్ చేయండి అయ్యా. ఈ యొక్క న్యూస్ని మీడియా మిత్రులారా, మీ కాలు మొక్తా అందరికీ. ఇదే నా శిరసు వంచి మీకు దండం పెడతాను అందరికీ. నేను పేరు పేరున దండం పెడతాను. దయచేసి ఈ వీడియోని సీఎం గారికి చేర్చండి. నా చావుకు కారణం ఈ 18 మందిలో నేను ప్రెస్ ఏదైతే నోట్ రిలీజ్ చేసిందో ఉన్నటువంటి 18 మందికి శిక్ష పడాలి. నన్ను చంపుదామని చూస్తాను. ఒకవేళ నా చావుతోనైనా మార్పు వస్తుందేమని అధికారుల దగ్గర, ఈ అధికారులు ఇప్పటికైనా మారాలని చెప్పేసి వేడుకుంటానయ్యా. మీ కాళ్ళు మొక్తా, నన్ను కాపాడనయ్యా, నన్ను కాపాడండి. నేను బెయిల్ల కోసం కోర్టు చుట్టూ తిరిగి అన్ని ఆర్డర్లు తెచ్చుకొని మొత్తం అన్ని తెచ్చుకున్నప్పుడు కూడా మళ్ళీ రిట్ పిటిషన్లు వేసి ఎక్కడికి వెళ్ళి తిరగాలయ్యా? డబ్బులు ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలి? నేను ఎక్కడికి తిరగమంటారు చెప్పండి? నన్ను చంపుతా అని చెప్పేసి నా మీద అక్రమ కేసులు పెడతారు. దయచేసి కేసులు పెట్టినా మీరు ఎంక్వైరీ అయినా చేయట్లేదు కనీసం. దయచేసి నా బంగారం నాకు ఇప్పియండి, నా డబ్బులు నాకు ఇప్పియండి. మీ కాళ్ళు మొక్తా అందరికీ సార్. నమస్తే సార్.